గీతా మాధురి గారు, థ్యాంక్ యూ. విజేత వాళ్ళ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. వాడుతుంటారు ఎప్పుడన్నా? విజేత పేరు విన్నారా? వాడుతుంటారు ఎప్పుడన్నా? అన్ని గేటెడ్ కమ్యూనిటీల దగ్గర ఉంది కదా విజేత. ఓకే, చాలా హెవీగా ఉంది. అంటే మీరు పాడే పాటలకి ఆ మాత్రం అంతే. మీ గొంతు కూడా కాపాడుకునేలాగా అన్నీ ఉన్నాయి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఈజ్ బ్రాట్ యూ బై విజేత సూపర్ మార్కెట్, ఫ్రెష్ అండ్ హెల్దీ లివింగ్, 110+ స్టోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో హియర్ వీ హ్యావ్ విత్ అవర్ వెరీ ఓన్ అండ్ అవర్ తెలుగు అండ్ అవర్ ప్రైడ్ గీతా గారు. అంటే తెలుగు సింగర్స్ చాలా మంది ఉంటారు, బట్ దాంట్లో గీతా గారి బ్రాండ్ ఎప్పుడు సపరేట్ గానే ఉంటుంది. యు ఆర్ వెరీ స్వీట్. యు ఆర్ వెరీ స్వీట్. అంటే మీది ఉన్నదే చెప్పాను. యు ఆర్ వెరీ కైండ్ అండ్ స్వీట్. లాస్ట్ టైం కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినప్పుడు ఎంత హాయిగా అనిపించిందో. ఒక అంటే నాకే ఫస్ట్ టైం, ఆ ఫస్ట్ టైంలో కూడా ద వే యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అనేది చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 year తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నారు. అయితే అది చేసింది మనం సీజన్ 2కి, ఇది సీజన్ 3కి. అవును, యా. అప్పటికి ఇప్పటికే ఎవరో ఏం మారలేదు. సో ఇంటర్వ్యూ కూడా అంతే బాగా అంతే. అయితే 2కి 3కి డిఫరెన్స్ నేను అడిగే ముందు నేను ఫీల్ అయిన డిఫరెన్స్ నేను చెప్తాను. చెప్పండి. ఇండియన్ ఐడల్ 2 అప్పుడు మీకు 2 పిల్లలు ఉండేవాళ్ళు, ప్రకృతి అండ్ నందు. ఇప్పుడు ముగ్గురయ్యారు. ధ్రువధీర్ తారక్, ప్రకృతి అండ్ దాక్షణి. నేను కూడా పిల్లని అయిపోయా. అంటే మీరు పిల్లనై మీరు భరించాలి కదా మేడం. నా మైండ్ కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆఫ్ అయిపోయింది సగం. సో నలుగురు మైండ్స్ ని పట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు పెంచాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు పెంచుతున్నారు. సో ట్రూ. యా. అయితే ధ్రువధీర్ తారక్ పేరు చాలా బాగుంది. మీరు తారక్ అనగానే కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ధ్రువధీర్ తారక్ అంటే ఎందుకు ఆ తారక్ అనేది యాడ్ చేశారు? ఈ పేరు అసలు ఎవరు సెలెక్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్ నందుకి ఇష్టం పేరు, నాకు కూడా ఇష్టం. తర్వాత ధీర్ ఇష్టం నాకు. ధీర 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 రణధీర, ధీర మగధీర, ధీర ధీర. ఎందుకు ఆ ధీర్లో ఒక మంచి సౌండింగ్ ఉందనిపిస్తుంది. సో తర్వాత ధ్రువ ధీర్ తారక్ బాగుంది అని చెప్పి అలా. ధ్రువ ఎందుకు? రామ్ చరణ్ గారు ధ్రువనా? అలా అంటే యాక్చువల్గా తర్వాత రియలైజ్ అయ్యాం సినిమా ఉందని. బట్ మామూలుగా ఏదో పూజ చేసుకుంటున్నప్పుడు తర్వాత నందు పేర్లు అవి చూసినప్పుడు ధ్రువ పేరు అయితే కొత్తగా ఉంది అనుకున్నాం. మేము పెట్టుకున్నాక చూస్తే చాలా మందికి ఉంది ధ్రువ పేరు. అంటే నక్షత్రాన్ని బట్టి అలా పెడతారు, అలా పెట్టింది అంటే నక్షత్ర నామం ఇంకోటి ఉంటుంది. మామూలుగా వెంకటకృష్ణ అవన్నీ పెట్టాం. వెంకటకృష్ణ ధ్రువధీర్ తారక్ అని పెట్టాం. ఓకే ఓకే. తారక్ అనేది ఎందుకు ఇష్టం? ఏ తారక్? మాకేంటంటే రాముడి తారక రాముడు అనుకుని తారక్ స్పార్క్గా అనిపిస్తుంది పేరు. సో అందుకని తారక్ అని పెట్టాము. అండ్ అందులో అయోధ్య ఇదంతా బాగా రామనామం జరిగింది కదా. సో అలా ఎందుకో తారక్ అని పెట్టాం. మీరు మీ అబ్బాయి గురించి గొప్పగా చెప్తున్నా కూడా నేను కూడా ఊహించుకోవచ్చు. మీరు స్పార్క్ ఉందన్నమాట. 100% ఆ నేమ్ లోనే ఒక స్పార్క్ ఉంది. రా సౌండింగ్ ఉంటే బాగుంటుందని నాకు కానీ నందుకు కానీ ఇష్టం. అయితే మరి ప్రకృతి ఆడుకుంటుందా లేకపోతే పొజిటివ్గా ఫీల్ అవుతుందా? ఏమంటుంది? అది పొజిటివ్గా ఏమి ఇంకా ఫీల్ అవ్వట్లేదు. అది పెంచేద్దామని చూస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాడిని పెంచేసి దాని భుజస్కంధాలని పెంచుదామని చూసుకుంటాం. దానికి ఇంకా హ్యాండిల్ చేయడం రాదనే ఫీలింగ్లో మేము ఉంటున్నాం. సో కాస్త దగ్గరుండి చూస్తూ ఉండాల్సి వస్తుంది. పొజిటివ్గా ఏమీ లేదు. తమ్ముడంటే ప్రేమ ఎప్పుడెప్పుడు చూసి అవుతాడా అని వెయిట్ చేస్తోంది. ఈ మధ్య నవ్వులు మొదలెట్టాడు కాబట్టి షీఈ్ ఎంజాయింగ్. ఓకే. అంటే ఫస్ట్ తమ్ముడు కావాలి చెల్లి కావాలి జనరల్గా అడుగుతుంటాం కదా ఇంట్లో. ఎవరైనా ఓకే అంది. నాలాగే మా ఆయనలాగే డిప్లొమసీ బాగా. చెల్లి కావాలని ఉంటే కనుక మళ్ళీ మీకు రాసుకుంటూ ఉండేది. ఏమో అంత దైవేచ్ఛ మన చేతుల్లో ఏం లేదు. అంతే, ఒక పుట్టుక అనేది మన చేతుల్లో లేదు. 100% అంతే. అయితే ఇంకా ఇంట్లో ఒరే వసీలు ఉన్నాయా లేకపోతే కొంచెం పేరెంట్స్ అంటే సెకండ్ టైం పేరెంట్స్ అయ్యారు కాబట్టి ఒరే వసీలు కాస్త తగ్గినట్టే అన్నాను. నేను ఒరే అని అయితే అనను మా ఆయన్ని. ఆయన అంత మంది ముందు చెప్తే ఒరే అరే బుజ్జి అంటాను కానీ మరి ఒరే ఏంట్రా నా కొడక ఇలా ఏం మాట్లాడాను. మరి దొరికిందా థంబ్నెయిల్? నేను ఊరికే నేను మాట్లాడాక నేను ఎవ్రీ వర్డ్ మాట్లాడాక ఓకే
ఇది వేసుకుంటారేమో, వచ్చేసింది నా నోట్లోంచి ఇది ఏదో ఇప్పుడు వేసుకుంటారేమో అద్భుతం అని అనుకుంటారు, ఫీల్ అవుతుంటారు. బట్ నేను మీరు మాట్లాడడం అద్భుతంగా నేను ఫీల్ అవుతుంటాను. థ్యాంక్ యూ. సో నందు మామూలుగా అంటే వస్తే అని అదొక సరదాగా అనుకోవడం కానీ అది పెద్ద నాకు మా అమ్మాయిని వస్తే అనడం, మా అబ్బాయిని ఒరే అనడం అలవాటు, ఇష్టము అలవాటయింది తెలియకుండా. మిమ్మల్ని ఏమంటారు? మీరు ఒరే బుజ్జిగా అంటారు, బానే ఉంది, బుజ్జి అంటారు. మిమ్మల్ని అమ్మ అని పిలుస్తారు. మీరు ఒసే అంటారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద అప్పట్లో. ఎవరు? నందువా? నేనా? మిమ్మల్ని నన్ను వస్తే అంటే నేను కంప్లైంట్ ఇచ్చా, నాకు ఇష్టమే. దానికి కూడా ముద్దు పేరు ఉంటుంది, జస్ట్ వసే కాదు, వసే అని ఎక్కువ రాదు, అదొక ఎక్స్ప్రెషన్ లోనే వస్తుంది. బుజ్జి వస్తుంది, మాధురి వస్తుంది, కాదే వసే నువ్వు అలా వస్తుంది. కానీ పెద్ద మరి ఇట్లా మాడ్యులేషన్ లో తేడా ఉంది, మాడ్యులేషన్ లో రెస్పెక్ట్ ఉంది, మాట ఒకటే కానీ రెస్పెక్ట్ఫుల్ ప్రేమగానే ఉంది, కానీ అది చులకన ప్రేమ కాదు. మా మగవాళ్ళకి ఎక్కడ ఉందండి అంత ఫ్రీడమ్? మీరు చెప్పండి. పర్లేదండి, ఎన్నో జనరేషన్స్ తొక్కారు, ఎన్నో జనరేషన్ నుంచి తొక్కేస్తున్నారు మమ్మల్ని, ఎన్నో జనరేషన్లు తొక్కారు, ఇప్పుడు కాస్త తొక్కబడండి. ఊరికే అంటున్నా, బయటకు మేము ఏదో చెప్పుకుంటాం కానీ మేము మగవాళ్ళం అని చెప్పి లోపల తరతరాలుగా ఇదే హింస తప్పట్లేదు మాకు. ఊరికే జోక్గా అంటున్నాను కానీ డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అది మాత్రం పక్కా, అది మగ అయినా ఆడైనా. ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ లో మీరు ఏం పిలిచినా ఏం మాట్లాడినా కూడా ఇట్ హ్యాస్ టు బి స్వీట్ ఆల్వేస్. అవును. సో మరి ఇంట్లో వాళ్ళని అంత రేంజ్లో ఎప్పుడు పిలుచుకోలేదు కదా, ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడు రాదు కదా పొరపాటును కూడా, అత్త వాళ్ళ ముందు. అంటే మాది ఎలా అంటే అసలు అన్నామని మేము కూడా రియలైజ్ అవ్వనప్పుడు ఏమైనా అంటామేమో, మీరు అంటుంటే కూడా మేము అసలు ఏం పిలుచుకుంటామని ఆలోచించేలాగా ఉంది నాకు ప్రస్తుతం. ఏం పిలుస్తాను నేను అనేలాగా ఉంది. మాధురి అనే పిలుస్తాడు ఎక్కువ, ఒక్కొక్కసారి అన్నా నేను అదేమి అసలు ఒకవేళ వచ్చినా కూడా నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడు అన్నాడు, ఏమైనా అన్నాడా అని. అలా క్యాజువల్, అది కాదురా బుజ్జి అని వస్తోంది. అసలు రా అనేది నాకు అలవాట్లేదు, కానీ వచ్చింది అలవాటు. కొన్ని రోజుల తర్వాత ఇంకోటి ఏదో అలవాటు అంతే. అంటే ఇదంతా చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే, మీ అత్తవారింట్లో మీరు ఎలా ఉంటారు, ఎంత ఫ్రీడమ్గా ఉంటారు, వాళ్ళతో ఎంత కలిసిపోయారు అనేది తెలుస్తుంది మాకు. 10 years అయిందండి పెళ్ళయి, ఇంకా ఫ్రీడము, ఇంకా అందరం కలిసి ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. 10 years కదా, ఆల్మోస్ట్ 10 years. సరిగ్గా 10 years అయింది మా వాడు పుట్టాడు. అంటే 10 years ఆఫ్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా, మీరు గిఫ్ట్ ఇచ్చారు నందుకి, అంతే. మరి నందు మీకేమి ఇచ్చాడు? రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి కదా. అంటే యాక్చువల్గా ఇద్దరం కలిసి మాకు మేము ఇచ్చుకున్నాం బట్ కాకపోతే అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చాడు యాక్చువల్లీ గిఫ్ట్, దేవుడు ఇచ్చాడు 10 ఏళ్ళ. ఎందుకంటే మేము నాకు అసలు 3rd month వరకు నేను ప్రెగ్నెంట్ అనే తెలీదు. సో మేము కూడా ఓకే దిస్ ఇస్ గాడ్స్ ప్లానా, ఓకే ఓకే బాగుంది అని అనుకున్నాము. ఇక గిఫ్ట్లు అంటారా అంటే ఈ మెటీరియల్ గిఫ్ట్స్ నేను ఎలాగో తీసుకుంటూనే ఉంటాము ఆయన నుంచి. ఇచ్చే అలవాటు లేదా? అంతా నేను ఎక్కువ తీసుకోవడమే అలవాటు. అంటే ఆడపిల్ల సొమ్ము తినకూడదు టైప్లో వాళ్ళు ఉంటారు, నాకేమో దొరికిందిలాగా నేను ఊరికే అంటే నేను సరదాగానే లేండి అన్నీ. అంటే కానీ ఇప్పుడు చూస్తుంటే అండి నాకేమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు నందు స్ట్రగుల్స్ అవన్నీ కూడా చూసాము సినిమా పరంగా, వాటి పరంగా. మీరేంటంటే మీ కెరీర్ పరంగా మీరు, బట్ అంటే కొడుకు పుడుతున్న వేళ విశేషము, లేదంటే మీరు అప్పటి నుంచో కానీ మొత్తానికి నందుకి మధ్యన ఛాన్సెస్ కూడా ఒక పక్కన ఇంతకుముందు ఓన్లీ స్టార్ స్పోర్ట్స్, ఒక పక్కన ఇది బేసికలీ ఇది వరకు కూడా హీ వాజ్ బిజీ. బట్ ఎలా ఉంటుందంటే సినిమా మీరు 6 నెలలు కష్టపడినా 1 dayలో డిసైడ్ అయిపోతుంది దాని ఫేట్. అదే టీవీకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఎంతసేపు కష్టపడితే అంతసేపు టీవీలో కనిపిస్తాం, అండ్ మచ్ నియరర్ టు పీపుల్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఆల్వేస్ గెట్స్ యూ సమ్ ఆఫర్స్. అంటే లైమ్ లైట్ లో ఉంటే ఏంటంటే ఈ అబ్బాయి బాగున్నాడే, ఈ అబ్బాయికి మన ఆఫర్ ఏమైనా ఇవ్వచ్చు అని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మైండ్ లో ఉండాలని లేదు. అది 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే టీవీలో కనిపిస్తే సినిమాల్లో తీసుకోరు, ఇలా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. ఒక రకంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పుడు టీవీలో కనిపిస్తే కూడా ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. అవును, అసలు ఎవరో ఆఫర్స్ చెప్పినా మన ఆఫర్స్ మనం క్రియేట్ చేసుకునే ఒక పొజిషన్ లోకి అందరు వచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అంటే అలా ఉండడం కూడా ఒక రకంగా హ్యాపీనెస్ యాక్చువల్లీ. అవును. యా, కమింగ్ టు ఇండియన్ ఐడల్ దగ్గరికి వస్తే కనుక
మీరు అన్నారు లాంచ్ అప్పుడు నాకు ఈ సీజన్కి ఫోన్ రాదేమో అనుకున్నాను అన్నారు. అంటే ఫోన్ అంటే వీళ్ళు సెలెక్షన్స్ అవన్నీ చేసినప్పుడు నేను ఇంకా ప్రెగ్నెంట్, ఎస్. డెలివరీ అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరిగ్గా వీళ్ళు ఏ డెలివరీ టైంకో పెట్టేలా ఉన్నారు అనుకున్నా. నేనే కుదరదు అని చెప్పాల్సి వస్తుందేమో, ఆర్ వాళ్ళు నేను బిజీగా ఉన్నాను అనుకుని వాళ్ళు కూడా పిలవరేమో అనుకున్నాను. బట్ లక్కీగా ఏంటో మళ్ళీ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బాగా అనిపించింది నాకు. అదే మీరు ఫోన్ రాదు అనుకుని మీరే ఫీల్ అయ్యారు, బట్ ఫోన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఐఎమ్ నో మోర్ నర్వస్ అబౌట్ ఆపర్చునిటీ ఆర్ అలా లేదు. ఈ దేవుడు ఇది ఇచ్చాడంటే ఫర్ అ రీజన్, ఇఫ్ దిస్ హ్యాపెండ్ అంటే డెస్టినీ లాగా ఫీల్ అవుతాను. సో వస్తే వచ్చింది, లేకపోతే మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బీ ఫర్ అస్ ఆర్ విత్ అస్ ఇట్ విల్ బీ అనే ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు. సో అలాగా నేను సటిల్ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను, ఎక్సైట్మెంట్ అలా ఏం లేదు. ఆల్రెడీ చేశారు కదా, ఒక సీజన్ చేశారు, బట్ నర్వస్నెస్ తగ్గింది కొంచెం. నర్వస్నెస్ తగ్గింది, ఇప్పుడు కాస్త ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం అంతా కొంచెం టెన్షన్గా చేశానేమో అలవాటు అవ్వడానికి, ఇప్పుడు ఇంకా కాస్త ఎంజాయ్ చేస్తున్నాను. అయితే యాక్చువల్గా వచ్చిన తర్వాత మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదు అంటే, ఇప్పుడే కదా జనరల్గా ఉంటుంది కదా పేరెంట్స్ ఏంటంటే దే కేర్ అబౌట్ అస్, అప్పుడే ఎందుకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు ఇలాంటివి ఉంటాయి కదా. మరి మీ నేను ఏదన్నా చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నావు అని అయితే అసలు నన్ను ఎవ్వరు అడగారండి. అసలు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను నా 14 years 13 years నుంచి పాడుతున్నాను. ఈ సాంగ్ ఎందుకు పాడవు, ఈ సాంగ్ ఎందుకు పాడతావు అని మా ఇంట్లో నన్ను ఎప్పుడు అనలేదు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఒప్పుకున్నావు, ఇంతెందుకు తక్కువ ఒప్పుకున్నావు, ఎందుకు ఎక్కువ ఒప్పుకున్నావు అని కూడా అసలు మాట్లాడరు. అలాగే మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు కూడా నా వర్క్ అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చింది అంటే దీని వెనక ఒక 16-17 years కృషియో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే టైంకి ఓకే ఇట్ ఈస్ టఫ్, ఇంకా రికవరీ స్టేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కానీ ఈ అవకాశం కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఇది రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కాస్త కష్టపడడంలో తప్పేముంది, ఈ టైంలోనే వస్తాయి. దేవుడు మనకి టెస్ట్ ఇదే ఈ టైంలోనే ఉంటుంది. మీకు హర్డిల్స్ ఉన్నాయని నేను అన్నాను, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంతా అని. బట్ కానీ ఈ టైంలో కొంత అనుకుంటారు కదా, అయ్యో జాగ్రత్త దిష్టి అని, లేదంటే చిన్నపిల్లాడు కదా బాగా ఏమన్నా అలా చెప్పరు. కానీ జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, జాగ్రత్త, బాగా తిను, ఇవన్నీ అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకొని. ఇంకోటి ఏంటంటే లైట్స్ అంటే జనాలకి చూసే వాళ్ళకి ఏంటంటే జస్ట్ అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇస్తుంది కనపడుతుంది, పైన మనకు పెట్టే లైట్స్ చాలా ఉంటాయండి యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేను ఫీడింగ్ మదర్ని, 24 hours చాలా ప్లాన్ చేసుకోవాలి. ఫీడ్ నాట్ జస్ట్ ఫర్ బేబీస్ మిల్క్, నా హెల్త్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం అంతా కయోటిక్గా ఉంటుంది. బట్ ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి కదా ఫ్యూచర్లో. ఏముంది, అంతా సాదా సీదాగా అంతా వదిలేసుకుని చేసుకుంటే మనం కాస్త అడ్జస్ట్ అవ్వాలి మనకేమైనా కావాలంటే. అంటే మీరు అంటే మనం చెప్పుకోవడానికి కూడా కాకుండా ఏంటంటే వినేవాళ్ళల్లో కొంతమందికి వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు అట్లీస్ట్. అంటే కొంతమంది బ్రేక్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు షీఈస్ హ్యాండ్లింగ్ 24 hours విత్ మంత్స్ బేబీ అనేసరికి ఏంటంటే ఒక రకంగా ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై మదర్ ఇన్ లా, తర్వాత మై సిస్టర్ ఇన్ లా. సో బాగా టక్కున ఒక్కొక్కసారి నా పెద్ద పాపని అక్కడ వదిలి ఇక్కడ చిన్న బాబుని వదిలిన అలా మేనేజ్ చేసి, చిన్నప్పుడు అంతా మా మదర్ దగ్గర, పండగలప్పుడు అక్కడ నేను తిరుగుతూ ఉన్నా, అన్ని రకాలుగా నాకు చాలా సపోర్ట్ ఉందని చెప్పాను. ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నేను అంటే ఈ రోజుల్లో టక్కుని ఇంకో థర్డ్ పర్సన్ని బిలీవ్ చేయాలి అంటే కొంచెం కష్టమే. ఓ ఫ్యామిలీ ప్యాకేజ్లా వచ్చేదాన్ని ఇక్కడికి కూడా. బట్ వర్క్ అక్కడ మా అమ్మాయి ఆడుకుంటూ ఉండేది, ఇక్కడ మా అబ్బాయిని ఎవరు ఎత్తుకుంటూ ఉండేవారు. ఆ ఫ్యామిలీ ప్యాకేజ్లో కానిచ్చేదాన్ని. బట్ వర్క్ మోడ్ మాత్రం అదే ఉంటుంది. వర్క్ వచ్చినప్పుడు దాని వాల్యూ మనకి ఉంచుకోవాలి ఎప్పుడు. ఎస్, అంటే 16 years నుంచి మీరు ఎలా సర్వైవ్ అయ్యారు ఇండస్ట్రీలో అనే దానికి కారణం ఇదే, ఈ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. చాలా తక్కువ మందిలో చూస్తాం, అంటే చాలా మందిని మాట్లాడుతుంటాం కదా, అది మిస్ అయినా కూడా ఏంటంటే కొంతమంది ఈజీగా తీసుకుంటారు, వచ్చినా కూడా ఈజీగా తీసుకుంటారు. ఇది వరకు మిస్ అయితే చాలా సీరియస్గా తీసుకునేదాన్ని, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి అడగలేదు, వచ్చిందే వాడుకున్నాను. సో మిస్ అయితే చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు ఇంకా అది కూడా డెస్టినీకి వదిలేసాను అనమాట. ఒక రకమైన తత్వం, ఒక రకమైన
ఏదో ఒకటి వస్తుంది చూస్తూ ఉన్నాను కదా, పోయింది ఇంకో చోట రావడం అలా. గాడ్ గివ్స్ అస్ అంతే, ఆ టైం కదా అనుకోవాలి యాక్చువల్లీ. అసలు మనం చాలా హ్యాపీగా ఉన్నాం, గ్రేట్ఫుల్గా ఉన్నాం అనే మోడ్లో ఉంటాను ఎప్పుడు. ఎస్ ఎస్. అయితే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సింగర్ని మా ముందు కూర్చోబెట్టి, ఇంత లెజెండరీ సింగర్ని మా ముందు కూర్చోబెట్టి ఇన్ని మాటలు అది ఎడిట్ చేసేయండి, లెజెండరీ అనేది తీసేయండి, లెజెండ్స్ ఫీల్ అవుతారు. లెజెండ్స్ ఉన్నారు, ఇప్పుడు చిన్న లెజెండ్ అనుకోండి. అమ్మో సార్ ఆ పదం వద్దు. లేదు లేదు, అంటే మేమిచ్చాం, అది మీరు తీసేయడం కుదరదు, అది మేమిచ్చాం యాక్చువల్గా, మీరు అడగలేదు. తదాస్తు, ఫ్యూచర్ లో నేను లెజెండ్ అవ్వాలి. ఎస్. అయితే మాకు ఒక మంచి నాన్నలో పాడిన పాట. సో చాలా హాయిగా ఉంది మాకు. అయ్యో థ్యాంక్ యూ. అది హాయి నాన్న, అదే 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 మాకు హాయిగా ఉంది అన్న. నేను అంటే వితౌట్ మ్యూజిక్ ఓన్లీ మీ వోకల్స్ తో విన్నా కూడా ఆ మ్యాజిక్ అనేది. యు ఆర్ స్వీట్. థ్యాంక్ యూ. లేదులేండి, మీ వాయిస్ స్వీట్ ఉంది కాబట్టి మేము అలా మాట్లాడుతున్నాం. మీరు మిమ్మల్ని ఎందుకు అందరు కోరుకుంటున్నారు నాకు అర్థమైంది. అయితే యాక్చువల్గా సింగర్గా మీకు చాలా గుర్తింపు ఉంది, బట్ ఒక సింగర్గా ఉన్న గుర్తింపుకి ఇప్పుడు మీరు ఏదైతే షో ద్వారా వచ్చిన గుర్తింపు చూస్తుంటే కనుక వాటికన్నా ఎక్కువ గుర్తింపు వస్తున్నట్టుంది మీకు రియాలిటీ షోస్ ద్వారా. సో ఎలా అనిపిస్తుంది, అదిగా నోటీస్ చేశారా ఎప్పుడైనా? ఎలా అనిపిస్తుంది అది మీకు? నేను రియలైజ్ అయ్యే టైంకి అది అయిపోతూ ఉంటుందండి యూజువలీ వావ్ మనం ఇప్పుడు ఒక దీంట్లో ఉన్నాం కదా అనుకునే టైంకి అది గడిచిపోతుంది యూజువల్గా. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఐ విల్ ఎంజాయ్ దిస్. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే హ్యాపీగా అనిపిస్తుంది డెఫినెట్లీ, బికాజ్ ఇవంతా నేను అనుకున్నది కాదు, ఏదో జస్ట్ మేనిఫెస్టేషన్ కూడా చాలా లైట్ మేనిఫెస్టేషన్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా లక్కీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్లో చూసుకుంటే కనుక ఒక పక్కన తమన్ గారు, ఒక పక్కన కార్తీక్ గారు జోక్స్ వేస్తుంటే మాకు అంటే బాగానే అనిపించేది, కానీ బట్ మీ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు అప్పుడప్పుడు చిన్న బాధగా ఉండేది మాకు. ఒక సీజన్ అయిపోయింది, ఇప్పుడు మరి మీరు కౌంటర్స్ రెడీ చేసుకున్నారా? కౌంటర్ అటాక్ ఫర్ ఎవర్ వాళ్ళు నాకు సీనియర్సే కదా. అవును, బట్ నాకంటే ఒక 20 ఏళ్ల ముందు వచ్చారు ఇండస్ట్రీలోకి. 20 కాదు సారీ, నాకంటే ఒక 10-15 ఏళ్ళు ముందు వచ్చారు ఇండస్ట్రీలోకి. ఫర్ ఎవర్ వాళ్ళు సీనియర్సే, అన్లెస్ దే డోంట్ డిస్రెస్పెక్ట్, ఫన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్. యా. అంటే కానీ కౌంటర్స్ అనేవి సరదాగా నాకు ఏవో వస్తుంటే నేను మాట్లాడుతున్నా. మీరు అన్నారు కదా ఇందాక నర్వస్ ఫీల్ అయ్యాను అన్నారు కదా, ఈ సీజన్లో ఏంటంటే మీరు ఒక రకంగా సీనియర్ అయిపోయారు కాబట్టి నేను వినయ విధేయతలతో వచ్చే మాటలు ఒక్కోసారి కౌంటర్లు అవుతాయి, ఒక్కోసారి చేతకంతనం అవుతుంది. ఏదైనా పర్వాలేదు అన్లెస్ అది డిస్రెస్పెక్ట్ఫుల్గా లేనంత వరకు ఫన్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ అంటున్నాను. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ షో ఇది కూడా అది ఒక వన్ ఆఫ్ ద ఫ్యూయల్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంత పాడినా కూడా ఇది లేదనుకోండి, ఇది కూడా ఈ ర్యాప్ ఉండాలి, ఈ ర్యాప్ ఉండాలి. ఓకే. శ్రీరామచంద్ర మీద అన్నా మీకు ఆ స్వతంత్రం ఉందా? నేను శ్రీరామ్ కలిసే స్టార్ట్ చేశాము, అంటే సై సింగర్స్ ఛాలెంజ్ అని తను నేను కృష్ణ చైతన్య మేము ముగ్గురం ఫైనలిస్టులు. సో లిటరలీ 2006 నుంచి మా జర్నీ కలిసే ఉంది. కాకపోతే తను మధ్యలో అలా బాంబే వెళ్ళి బాంబేలో షోస్ అవి చేసి అందులో విన్ అయ్యి అందులో అక్కడ బిజీగా ఉంటూ ఉన్నాడు. బట్ వీ ఆల్వేస్ స్టే ఇన్ టచ్, వి గుడ్ ఫ్రెండ్స్. లైక్ హేమచంద్ర ఎలాగో శ్రీరామ్ కూడా అంతే మంచి. అంటే కనీసం ఆయన మీద జోక్స్ వేసే అధికారం ఉంటుందా మీకు అంటున్నా యాక్చువల్గా? అయితే మనం ఒకళ్ళ మీద నేనేంటంటే వాళ్ళ మీద జోకేసి అది జోక్ అనుకోవాలనే టైప్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ సిచ్యుయేషన్ మీద వేస్తాను, లేకపోతే అక్కడ ఇంకేదో దాన్ని పిక్ చేసుకుంటాను, కానీ ఒక పర్సన్ మీద జోక్ వేసి ఐ డోంట్ ట్రై ఇట్ ఆల్సో. పర్సన్ మీద మీరు అతను డిస్రెస్పెక్ట్ఫుల్ లేదా అతను పెయిన్ఫుల్ గా అతను అలాంటి చిన్న చిన్నవి ఫైన్ ఓకే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం జోక్ వేసినా కూడా ఎప్పుడు పండుద్ది అంటే అదే వాళ్ళు తీసుకుంటేనే పండుతుంది. నేను ఆల్రెడీ చాలా మీరు ఫీల్ అవ్వలేదుగా టైపు. సో నేను ఏదన్నా కాస్త జాగ్రత్తగానే ఉంటాను. ఆ జాగ్రత్తలో వేసిన జోకులకు కూడా అది ఫన్గా బోల్డ్ చేస్తుంది, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ఎస్. అయితే లాస్ట్ సీజన్లో మీరు అనుకున్న కంటెస్టెంటే గెలిచారా? ఫస్ట్ నుంచి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, టాప్ 5 వీళ్ళు ఉండొచ్చు, సింగర్గా వీళ్ళు విన్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు గెలిచారా? యా, నేను టాప్ 5 ఎవరుంటారో అనుకున్నాను. టాప్ 3 వరకు నేను అనుకున్నాను, లైక్ శృతి నండూరి ఆర్ సౌజన్య భాగవతుల. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు అనుకున్నాను. సౌజన్య హ్యాపీ. బట్ అది కూడా ఏంటంటే ఒక చిన్న ఇంతకుముందు మీకు చెప్పినట్టే
ఒక చిన్న ఇన్స్పిరేషన్గా కూడా అనిపించింది. అంటే మనకు పెళ్ళైన తర్వాత ఇంట్రెస్ట్ ఆపేసుకోవక్కర్లేదు, అక్కడతో జర్నీ ఆగిపోద్ది అనేది లేకుండా. సో ట్రూ. యా, అయితే యాక్చువల్గా లాస్ట్ సీజన్కి అల్లు అర్జున్ గారు వచ్చారు. అవును, ఫినాలేకి వచ్చి ఆయన కూడా అంటే ఏదో జస్ట్ గెస్ట్ లాగా వచ్చి కూర్చోవడం కాకుండా శృతి అనగానే నా గర్ల్ ఫ్రెండ్ బాగా మాట్లాడారు కదా. సో ఆ మెమరీస్ ఏమన్నా గుర్తు చేసుకుంటే ఏం గుర్తు వస్తుంటుంది మీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు గ్రౌండెడ్గా ఉంటే ఆర్ బాగా ఫేమ్లో ఉన్న వాళ్ళు గ్రౌండెడ్గా ఉంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. బికాజ్ అన్నీ ఉన్నప్పుడే ఒక మనిషి ఏంటో తెలుస్తుంది కాబట్టి అన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఎంత బాగున్నారు అనేది ఇట్ రియలీ మ్యాటర్స్ టు మీ. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో నాకు అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను. మీతో ఏమన్నా ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడారు అల్లు అర్జున్ గారు, లేదంటే జస్ట్ నేను ఆఫ్ స్క్రీన్ అంటే అక్కడే కూర్చుని సింగర్స్ గురించి, అదే వాళ్ళ అమ్మాయి వీడియోస్ గురించి వాటి గురించి నేనే ప్రస్తావన తీసుకొచ్చి చెప్పాను. నాకు ఇష్టం మీరు మీ అమ్మాయితో వీడియోస్ చేసేది, చాలా బాగుంటుంది. ఏదో ఆయన ఎక్స్ప్రెషన్ ఏదో వీడియోలో ఆయన ఎక్స్ప్రెషన్ గురించి బాగుంటుంది అక్కడ అని చెప్పాను. పాపతో మాటలు ఆడిచ్చేది ఆయన కూడా అవునవును అని ఏదో అన్నారు. అలా అంటే నేచర్ కొన్ని థింగ్స్ ఏంటంటే చాలా ఇదిగా ఉంటాయి. మీకు అర్హ అంటే ఇష్టమై ఉండొచ్చు. నేనైతే ఆహాతోనే బతుకుతున్నట్టు అనిపిస్తుంది ఈ మంత్ అయితే. అర్హ అంటే ఇష్టం. అర్హ అంటున్నారా? ఓకే, అందుకే ఆహాతోనే వచ్చింది. ఆహాతోనే వచ్చింది. నేచర్ కూడా మనకు ఎవరైతే ఒకరిని ఇష్టపడతామో దానికి సంబంధించిన ఏదో ఒక దగ్గరికి తీసుకెళ్తుంది కదా. అసలు లాస్ట్ 2 months అయితే మై జర్నీ ఇస్ టోటలీ విత్ ఆహా ఓన్లీ. ఇండియన్ ఐడల్ పేరు చెప్పండి, ఇందాకే సర్కార్ షూట్కి వెళ్ళి వచ్చాను. మొన్న చిన్నజీయర్ స్వామి గారి ప్రోగ్రామ్ చేసాం ఇళయరాజా గారిది, అక్కడ కూడా ఆహా టీం మాట్లాడారు. అన్ని రకాలుగా ఆహా ఆహా ఆహా. వాళ్ళదే కదా. అయితే ఈ సీజన్ కి ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అంటే మనకు అనుకుంటాం కదా సీజన్ చాలా టఫ్ ఉంటుందండి. అంటే నేను అనేది అది కాదు, ఎవరు గెస్ట్ గా వస్తే బాగుంటుంది అంటే మనం అనుకుంటాం కదా కొన్ని, వీళ్ళు అయితే బాగుంటుందేమో, వీళ్ళు మన ఫేవరెట్ పర్సన్స్ అనుకుంటాం కదా. అల్లు అర్జున్ గారు ఫేవరెట్ అని నేను అనట్లేదు, బట్ ఆయన ఆల్రెడీ వచ్చారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కి, ఈ సీజన్ ఫినాలే సీజన్ కా మన వాళ్ళు చాలా మంది గ్రేట్ స్టార్స్ ఉన్నారు కదా. బట్ మీరు అనుకుంటారు కదా, మనకు అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు బాగా పాడతారు కదా, ఆయన వస్తే బాగుంటుంది. మహేష్ బాబు గారు వస్తే బాగుంటుంది. అంతమంది రారు ఒకళ్ళు అయితే. అంటే నేను అందరి లిస్టు పేర్లు అన్నీ చెప్తాను మరి. జనరల్గా ఇంటికి వెళ్ళాక గుర్తొస్తే మీకు ఫోన్ చేసి కూడా చెప్తాను. 100% అండి. అదే మీ దగ్గర ఉన్నది ఇదే బేసిక్. ఎవరైనా ఏంటంటే ఒక అబద్ధం చెప్పినని చెప్పి మామూలుగా అనేస్తారు, మీరు అది అబద్ధం అని చెప్పి మళ్ళీ అది కూడా చెప్తారు. అది కూడా లేకపోతే రాత్రి నిద్ర పట్టదు. యాక్చువల్గా నందు ఫోన్ చేస్తారు మిడ్ నైట్ లో, నందు ఇది నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉందని చెప్తాను. యాక్చువల్గా మీరు అలాంటి ఏం పెట్టుకోక్కర్లేదు. మీరు ఎందుకంటే ఎప్పుడు ప్యూర్ టు ద హార్టే మాట్లాడతారు కాబట్టి తీసుకునేది ఎప్పుడు తీసుకుంటాం యాక్చువల్గా. అయితే గత 2 సీజన్స్లో చూస్తే కనుక అమ్మాయిలే గెలిచారు. మరి బిగ్ బాస్ అంటే వేరే షోస్ లో చూస్తే కనుక అబ్బాయిలే గెలుస్తున్నారని ఒకటి ఉంది కదా, ఇక్కడ అమ్మాయిలే గెలుస్తున్నారని అపవాదం ఉంచుతారా? ఈ సీజన్ లో అయినా దాన్ని మార్చే అవకాశం ఉందా? కంటెస్టెంట్ మీరు చూసారు కాబట్టి మరి ఆడియన్స్ బట్టి ఉంటుంది. మనం ఏమిటి మన చేతుల్లో ఏముండదు, అంతా ఆడియన్స్ ఎవరు కోట్లేసారనే దాన్ని బట్టి ఉంటుంది. అవునవును. సో ఆడియన్స్ చూడాలి, ఎవరు బాగా పడితే వాళ్ళు కోటేయాలండి, ఓటేస్తారు. బట్ అంటే మీరు లాస్ట్ సీజన్ లో కంటెస్టెంట్స్ ని చూసారు, ఈ సీజన్ లో చూసారు కదా. ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు అంత టాప్ 12 నుంచి టఫ్గా ఉంటుంది. నాకైతే ఈసారి చాలా టఫ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందా? అసలు ఎంత బాగా పాడుతున్నారంటే లాస్ట్ టైం బాగా పాడుతున్నారు, బట్ ఈసారి ఏంటో అందరు ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ ని జడ్జ్ చేస్తున్నట్టుగా ఉంది. ప్లస్ వాళ్ళు అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా కదా, వేరే దగ్గర నుంచి వచ్చారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ ఉన్నారు ఇండియన్ ఐడల్లో ఈసారి. చాలా బాగుంటుంది. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికీ మీరు నోటీస్ చేసిన మేజర్ చేంజ్ అంటే ఏంటి? సింగర్స్ పరంగా కానీ, ఇండియన్ ఐడల్ సీజన్ పరంగా కానీ అంటే కనుక ఎక్కువ మందికి ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయాలి, తెలుగు ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా గమనించాను నేను. తర్వాత అదే లైక్ ఏ పుట్ట లేపాముందో అన్నట్టు దీన్ని కూడా సీరియస్గా తీసుకుని చిన్న చిన్న స్టెప్స్ని కూడా ద అమౌంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో దట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే నేను అనుకున్నాను
రియాలిటీ షోస్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నాను రియాలిటీ షోస్ని ఇష్టపడరేమో, ఎవరి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండిపెండెంట్ మ్యూజిక్ వాళ్ళు చేసుకుంటున్నారు, సో రియాలిటీ షోస్కి వస్తారా మంచి సింగర్స్ అనే థాట్లో ఒకసారి వచ్చింది నాకు ఆ డౌట్. ఓకే ఓకే. కానీ వస్తున్నారు మంచి మంచి సింగర్స్, బాగా పాడుతున్నారు, బాగా నేర్చుకుని వస్తున్నారు. ఎస్. అయితే ఒక్క విషయం నేను అడగాలనుకుంటున్నానండి, మీరు క్లియర్ చేయొచ్చు దాన్ని, ఎందుకంటే చాలామంది అందరూ నేర్చుకున్న సింగర్స్ ఈసారి. యా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది సింగర్స్ ఇంక్లూడింగ్ యూ కూడా, మీరు కూడా ఏంటంటే ఒక రియాలిటీ షోస్ నుంచి వచ్చి మీకు ఒక ఫ్యూచర్ అనేది మీరు ఇక్కడ, బట్ ఇప్పుడు ఈ 2-3 సీజన్స్ నుంచి చూస్తే కనుక మనకు పెద్దగా వాళ్ళకి అంటే అవకాశాలు వచ్చినట్టు పెద్దగా అనిపించలేదు. అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వచ్చినాయా లేదంటే అవకాశాలు వస్తున్నాయండి, అవకాశాలు వస్తున్నాయి, కానీ అంతకు మించి ఇంకా వర్క్ జరుగుతోంది. ఓకే ఓకే. మీరు అదే లైక్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాను, బట్ మనలాగా చాలా మంది బిజీగా ఉన్నారు. దాంతో యూనో ఒకప్పుడు ఒకళ్ళు ఇద్దరికి యూట్యూబ్ ఛానల్ ఉండేది, ఇప్పుడు 100 మందికి యూట్యూబ్ ఛానల్ ఉంది అలా. సో అందరూ వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు, బట్ అదర్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళు బాగానే ఉన్నారా లేదా అనేది ఇంకా ఓకే, దే హ్యావ్ టు డిసైడ్. ఎస్. అయితే ఈ షో నుంచి ఇండియన్ ఐడల్ సీజన్ 1 హిట్, 2 దాన్ని మించి హిట్ అయింది, ఇప్పుడు 3 అనేసరికి ఏంటంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుంటాయి కదా, సో వాళ్ళకి మీరు ఏమి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? 100% ఎవ్రీ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, అంటే బికాజ్ అందరు నేర్చుకుని రిఫైన్డ్ సింగర్స్ వచ్చారు. లాస్ట్ టైం మనం రా వాయిసెస్ విత్ గుడ్ సింగింగ్ చూసాము, ఈసారి రిఫైన్డ్ సింగర్స్ బాగా ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా నేర్చుకునే సింగర్స్ని చూస్తాం మనం. ఓకే. సో మొత్తం ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అదే ఈ సీజన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ట్రైన్డ్ సింగర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య ఉండే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని మనం ఎంజాయ్ చేస్తానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు తక్కువ పాడారు, వీళ్ళు తక్కువ, మనమే జడ్జిమెంట్లు ఇచ్చేయచ్చు. ఇప్పుడు జడ్జిమెంట్ ఏమేస్తారు అనేది కూడా చాలా ఒక క్యూరియస్ ఫ్యాక్టర్ కింద ఉండబోతుంది. అవును. సో మొత్తాన్ని మీరు చెప్పేది వింటుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనిపిస్తుంది. సో ఆ స్వర సమరాన్ని విట్నెస్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం మీ మధ్య ఉండే ఆ చిన్న చిన్న కొట్లాటలు, ఆ చిన్న చిన్న అలకలు, తాకతాలు, చిన్న చిన్న డైలాగ్స్ అవన్నీ కూడా షోని అంటే రేంజ్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇండియన్ ఐడల్ సీజన్ 3. అంటే ఈ సీజనే కాకుండా ఇది ఒక 10-15 సీజన్లు అవ్వాలని, 10-15 సీజన్లోనూ గీతా మాదిరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైన అనేసారు ఆల్రెడీ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ గీతా గారు. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా ఇలాగే మీరు ఆ 15 సీజన్లకి ముందు ఇంటర్వ్యూ చేయాలని, అండ్ మీరే ఓ ఛానల్ కూడా పెట్టేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా. అంటే తదాస్తు అని మీరు అన్నారు కానీ, బట్ ఆల్వేస్ గాడ్స్ గ్రేస్, ఏం జరుగుద్దో మనం చెప్పలేం ఏ సీజన్కి. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ అవర్ డిసప్పాయింట్మెంట్స్. అంటే మనం కరెక్ట్గా అంటే ఎదురుగుండా ప్రత్యక్షంగా కోరుకోమన్నా ఏం కోరుకోవాలో మనకు తెలియదు. సో కాబట్టి ఆయన ఇచ్చిందే మన ప్లాన్ కన్నా కూడా ఆయన ప్లాన్ బాగుంటుంది కాబట్టి ఆయన ప్లాన్కే వదిలేద్దాము. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఇండియన్ ఐడల్ సీజన్ 3. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.